చాలా సంవత్సరాల క్రితం ఒక అడవికి దగ్గరగా ఉన్న చిన్న గ్రామంలో నీలిమ అనే అమ్మాయి ఉండేది. ఆ గ్రామంలో ఒక పాత భవనం ఉండేది. అది ఎన్నో సంవత్సరాలుగా మూసే ఉండేది. గ్రామస్తులెప్పుడూ చెప్పుకునేవారు, ఆ ఇంట్లో రాత్రి వెలుగులు కనిపిస్తాయి, ఎవరు లోపలికి వెళ్ళినా తిరిగి రారు అని భయంతో ఉండేవారు. అందుకే ఆ భవనం దగ్గరకు ఎవరూ వెళ్లేవారు కాదు. కాని నీలిమకి చిన్నప్పటి నుంచే ఒక సందేహం ఉండేది. అసలు ఆ ఇంట్లో ఏముంది? ఒక పౌర్ణమి రాత్రి ఆమె ధైర్యం చేసి ఆ భవనం దగ్గరకు వెళ్ళింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలంతా దుమ్ముతో నిండిపోయింది. గోడల మీద పాత చిత్రాలు, చీకట్లో ఒక చిన్న దీపం మాత్రం వెలుగుతోంది. సడెన్గా పై అంతస్తు నుంచి అడుగుల శబ్దం వినిపించింది. నీలిమ గుండె బలంగా కొట్టుకుంది, కానీ భయపడకుండా మెట్లెక్కింది. అడుగుల శబ్దం పైనుంచా? నేనొక్కదాన్నే కదా ఉన్నది, ఏమై ఉంటుంది? పైకి వెళ్ళగానే ఒక పాత గదిలో చిన్న పెట్టె కనిపించింది. దానిమీద ఇలా రాసి ఉంది, నిజం తెలుసుకోవాలంటే ఈ అద్దాన్ని చూడకు. ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే పెట్టె పక్కనే ఒక పాత అద్దముంది. నిజం తెలుసుకోవాలంటే ఈ అద్దాన్ని చూడకు. ఆసక్తిని ఆపుకోలేక నీలిమ ఆ అద్దంలో చూసింది. ఒక్కసారిగా గది మొత్తం చల్లపడిపోయింది. అద్దంలో తన ప్రతిబింబం కనిపించలేదు. దాని బదులు ఏడుస్తున్న ఒక అమ్మాయి కనిపించింది. నన్ను ఇక్కడ బంధించారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ చీకట్లోనే ఒంటరిగా ఉన్నాను. దయచేసి ఈ ఇంటి రహస్యం బయటపెట్టు, లేకపోతే ఇంకా చాలా మంది ఇక్కడే చిక్కుకుపోతారు. నీలిమా! అంతలోనే ధడ! నీలిమ భయంతో నెమ్మదిగా వెనక్కి తిరిగింది. కానీ అక్కడది ఎవరూ లేరు. పౌర్ణమి రాత్రుల్లో మాత్రం ఆ అడవి వైపు నుంచి ఇప్పటికీ అడుగుల శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ పౌర్ణమి రాత్రుల్లో మాత్రం ఆ పాత ఇంటిది కిటికీలో ఇప్పటికీ ఒక్క చిన్న దీపం వెలుగుతూనే ఉంటుంది. అసలు ఆ భవనంలోకి వెళ్ళిన నీలిమ ఏమైంది? ఎక్కడుంది? తిరిగి ఊళ్ళోకి వచ్చిందా? రాలేదా? అది ఒక రహస్యం. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఎదురు